మన లాస్ట్ క్లాస్లో టెరిడోఫైటా గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మొక్కలని 2 రకాలుగా వర్గీకరించాం. పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. ఈ పుష్పించే మొక్కలు అన్నమాట. పుష్పించే మొక్కలనే ఫెనోరోగ్రామ్స్ అంటారు. ఇవేం జరుగుతుంటే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఈ పుష్పించే మొక్కలు అనేవి పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. పుష్పించిన మొక్కలు అనేవి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. పుష్పించని మొక్కలు సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపితే ఈ పుష్పించే మొక్కలు ఫెనోరోగ్రామ్స్ అనేవి పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఉదాహరణకి మామిడి, మందారం. మామిడి అనేది పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మందారం కూడా పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. పుష్పించే మొక్కలు వాటి విత్తనాల దానిగా 2 రకాలు. అవి అవృత బీజాలు, వివృత బీజాలు. మనకందరికీ తెలుసు అవృత బీజాలు అంటే విత్తనాలు అనేవి పండు లోపల ఉంటాయి. విత్తనాలు అనేవి పండు లోపల ఉంటే వాటిని ఏమంటారంటే అవృత బీజాలు అంటారు. ఉదాహరణకి మామిడి పండు. మామిడి పండు పైన గుజ్జు ఉంటుంది, గుజ్జు లోపల విత్తనం ఉంటుంది. ఇటువంటి మొక్కలను ఏమంటారంటే అవృత బీజాలు అంటారు. నెక్స్ట్ వివృత బీజాలు. ఈ వివృత బీజాలు అనేవి విత్తనాలు అనేవి ఎక్కడ ఉంటాయంటే విత్తనాలు బయటకు కనిపిస్తుంటాయి. మనకి విత్తనాలు బయటకు కనిపిస్తుంటాయి. ఈ మనం ఫైన్ మొక్కలు చూసామంటే ఫైన్ మొక్కల్లో విత్తనాలు అనేవి బయటకు కనిపిస్తూ ఉంటాయి. లోపల అనేది గుజ్జు ఉంటుంది. పైన విత్తనం ఉండి లోపల గుజ్జు ఉండే మొక్కలు ఏమంటారంటే వివృత బీజాలు అంటారు.